ఏప్రిల్ 21 దేవుని వాక్య ధ్యానం. నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడినై ఉన్నాను. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 18వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ దినములో ప్రభువులో మనం స్థిరపరచబడి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని కొరకు జీవించే వారంగా ఉండాలని ప్రభు యొక్క ఆకాంక్ష. ప్రకటన గ్రంథము అనేది భవిష్యత్ గ్రంథముగా, ప్రత్యక్షీకరణ గ్రంథంగా మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అది దేవుని చేత, దైవావేశం చేత ప్రభువు యోహాను గారికి ఇవ్వబడిన ప్రత్యక్షీకరణ గ్రంథం. ఈ గ్రంథంలో దేవుని యొక్క గొప్పతనం, ఆయన ఏ విధముగా తన యొక్క పరిపాలన చేయబోతూ ఉన్నాడు, తన యొక్క ప్రజలను ఆయన యొద్దకు ఎలా తీసుకుని వెళుతూ ఉన్నాడో మనం చాలా స్పష్టంగా ఇందు కనబడుతూ ఉంటుంది, ఇందు మనకి తెలియజేయబడుతుంది. అటువంటి క్రమములో ప్రభు యొక్క గొప్పతనం, ఈ యొక్క మరీ విశేషంగా దేవుని యొక్క ప్రత్యక్షత దినములలో మనం ఉంటుండగా, ఆయన చనిపోయినప్పటికీ కూడా, మృతుడు అయినప్పటికీ కూడా యుగయుగములు సజీవుడై ఉన్నాడు అనే విషయాన్ని ఆయనే మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు సజీవమైన దేవుడు అని అంటే, మృత్యువు యొక్క ముళ్ళును విరిచినవాడు, సమాధిని గెలిచినవాడు, పాతాళ లోకములోనికి వెళ్ళి మరి విశేషంగా చెరగా కొనిపోబడినటువంటి పరిస్థితిని తీసుకుని వచ్చినవాడు. అటువంటి గొప్ప దేవుడు మనకుండగా, ఆయన మృత్యువుని గెలిచి మృత్యుంజయుడిగా యుగయుగములు సజీవుడిగా ఉన్న దేవుడు మన గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను ఆరాధిస్తున్నటువంటి ఆరాధికులుగా మనలను కూడా దేవునితో నిత్యము జీవించే భాగ్యంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నడూ చనిపోడు. నిజమే ప్రియులారా, అలాంటి ఆశీర్వాదం దేవుడు మీకు ఇస్తూ ఉండగా ప్రభువులో స్థిరపరచబడి దేవుని కొరకు ముందుకు కొనసాగండి. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించండి ప్రభువా. మృత్యుంజయుడైన నిన్ను ఆరాధిస్తుండగా నీలో స్థిరపరచబడి ముందుకు కొనసాగునట్లుగా వారిని దీవించండి. నేడు వారు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ఉన్నతమైన జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మదిని అనుగ్రహించండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.